హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము నా స్తుతిపాత్రుడా నా యేసయ్య అనే పాట యొక్క ప్రీలోడ్ ఇంటర్లోడ్ ఎలాగ ప్లే చేయాలో మనం కీబోర్డ్లో చూద్దామండి. ముందుగా ఆ పాట యొక్క రాగాన్ని మనం తెలుసుకుందాం. ఈ పాట నా స్తుతిపాత్రుడా నా యేసయ్య అనేటువంటి పాట. ఇది శంకరాభరణ రాగంలో ప్లే అవుతుంది. దీని యొక్క స్కేల్, దీని యొక్క కార్డ్ సి మేజర్ కార్డ్ అన్నమాట. సి మేజర్ కార్డ్. మనం స్కేల్స్లో చెప్పుకోవాలంటే ఫస్ట్ స్కేల్లో ఇది ప్లే అవుతుంది. ఒకసారి శంకరాభరణ రాగం యొక్క కోడ్ మనం చూద్దామండి. కోడ్ సా, రీటు, ఘాటు, మావన్, పా, దాటు, నీటు, పైసా. ఆ పైన ఉండేటువంటి హయాక్టోలో కూడా మనం ప్రీలోడ్ ఇంటర్లోడ్ ప్లే చేసేటప్పుడు మనం అటు మూవ్ అవ్వాల్సి వస్తుంది అనమాట. ముందు ప్రీలోడ్ ఎలాగ ప్లే అవుతుందో మీకు స్లో మోషన్లో చెప్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఈ ప్రీలోడ్లో ఉపయోగించేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి అంటే, ముందు ఫ్లూట్ వస్తుంది, తర్వాత శాంతురు కానీ మ్యాండలిన్ కానీ మనం వాడవచ్చు అనమాట. చూడండి ఒకసారి. ఇక్కడ ఒక చిన్న గమకం ప్లే అవుతుంది. మనకి ఆ పాటలో ఉన్న విధంగా మనం ప్లే చేయాలి అంటే హయాక్టోలో ఉన్నటువంటి సీని దీన్ని మనం ప్రెస్ చేసి పక్కన ఉన్నటువంటి నీటుని 3 times మనం ప్లే చేయాల్సి వస్తుంది. ఇట్లా ఇదే మ్యూజిక్ని మనం 2 times ప్లే చేయాలి. తర్వాత శాంతుర్ తీసుకుందాం. ఒకసారి చూడండి. దీన్ని ఇంకోసారి మీకోసం చూపిస్తున్నాను. ఇది ఎట్లా ప్లే అవుతుంది అంటే, ముందు చూడండి. పూర్తిగా ప్రీలోడ్ అంతా కూడా మనకి మోహన రాగంలో ప్లే అవుతుంది. హై ఆక్టోలో మోహన రాగంలో మనం ఈ ప్రీలోడ్ని చాలా ఈజీగా మనం ప్లే చేయవచ్చు. సో ఇట్లాగా మీరు మొదటిగా రిథం లేకుండా మీరు ప్రాక్టీస్ చేయండి. తర్వాత రిథం పెట్టుకొని, తర్వాత రిథం మీద కూడా మీరు ప్రీలోడ్ ప్లే చేయటం వచ్చిన తర్వాత ప్రాక్టీస్ చేయండి. చాలా ఈజీగా ఈ పాటని మనం నేర్చేసుకోవచ్చు. తర్వాత ఇంటర్లోడ్ ఎలా ప్లే అవుతుందో మనం చూద్దామండి. సో ఈ విధంగా మనం ఇంటర్లోడ్ ప్లే చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా ఒక చిన్న గమకం ప్లే అవుతుంది. దాన్ని మనం అర్థం చేసుకుంటే చాలా ఈజీగా మనం కూడా ప్లే చేయవచ్చు అన్నమాట. ఒకసారి చూడండి.
ఇది నార్మల్గా మీకు చూపిస్తున్నాను స్లో మోషన్లో. ఇప్పుడు గమకంతో ఎట్లా ప్లే చేయాలో మనం చూద్దాం. ఈ త్రీ ఫింగర్స్ని థమ్ ఫింగర్, ఐ ఫింగర్, మిడిల్ ఫింగర్ని నేను ఎట్లాగా ప్లే చేస్తున్నానో చూడండి. ముందు ఈ సి మీద మనం మిడిల్ ఫింగర్ ఉంచుదాం. తర్వాత ఇక్కడ దాటు దగ్గర థమ్ ఫింగర్, తర్వాత పా దగ్గర ఐ ఫింగర్. సో ఇట్లాగా మనం స్లోగా ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా వస్తుంది. ఆ తర్వాత మనం ఇట్లా ప్లే చేయొచ్చు అనమాట గమకం. లేదు ఇది మీకు కష్టంగా అనిపిస్తే నేను మీకు చెప్పిన సింపుల్ వేలో కూడా దీన్ని మనం ప్లే చేయొచ్చు. ఇక్కడ మనం గమకం యూజ్ చేయలేదు. మనం గమకం యూజ్ చేసినప్పుడు కొంచెం మెలోడీ యాడ్ అవుతుంది. సో మీరు ఇప్పుడే నేర్చుకునేటువంటి పర్సన్స్ అయితే ముందు కీబోర్డ్ గురించినటువంటి అవగాహన కొంచెం తెలుసుకున్న తర్వాత, రాగాలన్నీ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇంటర్లోడ్స్ మీరు ప్రాక్టీస్ చేయాలని నా యొక్క సజెషన్ అనమాట. సో దీన్ని మీరు శంకరాభరణ రాగం మీకు ముందుగానే తెలిసి ఉంటే ఆ శంకరాభరణ రాగంలో ఈ యొక్క ఇంటర్లోడ్స్, ప్రీలోడ్స్, నా స్తుతిపాత్రుడు అనే పాటకి ఈ విధంగా మనం ప్లే చేసుకోవాలి. సో ఫైనల్గా మనం రిథమ్ మీద దీన్ని మనం ప్రాక్టీస్ చేస్తే చాలా చక్కగా వస్తుంది. సో ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, బాగా చేయండి. దేవుని పని కొరకు చక్కగా మీరు నేర్చుకొని ఈ మందిరాల్లో దేవుని పనిలో వాడబడండి. గాడ్ బ్లెస్ యూ.